గ్యాస్ ఆఫ్ చేశానా? చేసా ఉంటాలే. ఆఫ్ చేయకపోతే గ్యాస్ లీక్ ఇల్లంతా బ్లాస్ట్ అయిపోతే ఓమో ఆఫ్లోనే ఉంది. నైట్ అంతా ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడైపోతుందేమో. ఛార్జ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. 1 hour later. ఇంతవరకు ఛార్జింగ్ ఎక్కలేదా? సర్లే మార్నింగ్ పెట్టుకుందాం. కిచెన్లో లైట్ ఆపేనా? ఆపకపోతే మళ్ళీ కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. లేదు లేదు, నేనే ఓవర్గా థింక్ చేస్తున్నా. ఆఫ్ చేసి ఉంటాలే. అవును, ల్యాప్టాప్ పెట్టానా? ఉంది. పెట్రోల్ ఎంత తక్కువగా ఉంది. కాలేజ్ వరకు వెళ్తుందా లేదా మధ్యలో ఆగిపోతే అర్జెంట్గా పెట్రోల్ కొట్టించాను. అవును, టిఫిన్ చేశాను. ల్యాప్టాప్ కూడా పెట్టుకున్నా. డోర్ లాక్ వేసానా? దొంగలు ఎవరైనా దూరిపోతే డబ్బులు, నా జ్యువెలరీ వేసానా? ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి వచ్చాను. సరిపోయింది. ఇవాళ గాలిపటం ఎగిరేద్దాం. అవును, ఎలా ఎగిరేయాలి? ఎలాగో ఎగిరేసేద్దాం. వామ్మో, దీంతో పాటు నేను ఎగిరిపోతే వద్దులే. బాగా రెడీ, మంచి ఫోటోలు దిగుదాం. పొట్టిగా ఉన్నాను అనుకుంటారేమో, ఇంకోటి దిగుదాం. ఇదేంటి ఎంతో రక్షణ చేస్తుందో అనుకుంటారేమో, ఇంకోటి దిగుదాం. ఏంటి మొహం ఇంత బ్లాక్గా పెట్టాను? ఇంకోటి దిగుదాం. బాలా ఫోన్ స్విచ్ అయిపోయిందా? మంచి ఫోటోలు దిగుదాం అనుకున్నాను. నా ఓవర్ థింకింగ్ వల్ల అంతా బాడైంది. ఎస్కలేటర్లో ఉన్న డ్రెస్ ఉండిపోతే అలా ఏమి ఉండదు. దేనికన్నా మెట్లు ఎక్కడం బెటర్. వావ్, ఈ డ్రెస్ ఎంత బాగుందో. ఇది మన బడ్జెట్ కాదులే. బాలా, ఇది బాగుంది. ఇది కూడా బాగుంది. రెడ్ గ్రీన్ రెండు బాగున్నాయి. ఒకసారి వేసుకొని చూద్దాం. A few moments later. అదే బాగున్నట్టుంది. అరే నా డ్రెస్! నా ఓవర్ థింకింగ్ వల్ల మంచి డ్రెస్ మిస్ అయింది. ఇదేదో ముందే ఎంచుకోవాల్సింది. బాయ్ హనీ, మేము ఈవినింగ్ వస్తాము. ఈలోపు ఎవరి డోర్ కొట్టినా తీకు. ఓకే అమ్మా, బాయ్. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. ఇప్పుడు టీవీ నచ్చిన సౌండ్ పెట్టుకుని చూసుకోవచ్చు. డోర్ ఎవరు కొడుతున్నారు? అమ్మ ఈవినింగ్ వరకు రానన్నది. ఎవరై ఉంటారు? దొంగలైతే ఇందులో చూద్దామంటే అంత హైట్ లో ఉంది. ఎవరైనా సరే అమ్మ డోర్ ఓపెన్ చేద్దాన్ని నేను చేయను. తలుపు ఎంత కొట్టో తీరేంటి? ఇస్త్రీ బట్టలు వద్దామంటే ఇవాళ మంచి ఫుడ్ ఆర్డర్ పెడదాం. బిర్యానీ మొన్నే తిన్నా, ఇంకోటి చూద్దాం. ఈ రెస్టారెంట్ రేటింగ్ తక్కువగా ఉంది, వద్దు. బటర్ మసాలా, అమ్మో తింటే లావైపోతానేమో, వద్దులే. ఇది మన బడ్జెట్ కాదులే. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడదాం. ఇదే ఇంకో యాప్లో తక్కువ ఉంటే చూద్దాం.
ఇదేదో మన బడ్జెట్లో ఉంది. ఏంటి 200 ఎక్స్ట్రా ఛార్జెసా? దీని బదులు ఇంట్లో వండుకోవడం బెటర్. ఇదేమో బర్త్డేకి పిలిచింది, వెళ్ళకపోతే బాగోదేమో. అసలే నా బర్త్డేకి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏం గిఫ్ట్ ఇద్దాం? మరి ఇంత చిన్న గిఫ్ట్ ఇస్తే ఏమనుకుంటుందో. వద్దులే. ఇది బాగుంది. ఒకవేళ తనకు నచ్చకపోతే ఇంకోటి చూద్దాం. క్లాక్ ఇస్తే ఎలా ఉంటుంది? వద్దు. ఇది బాగుంది. ఇది చూసి మరీ పిసినార్దాన్ని అనుకుంటుందేమో. ట్యాగ్ తీసి ఇచ్చేద్దాం. పిన్ని వచ్చేస్తున్నారా? వచ్చేయండి. ఏం కర్రీ చేద్దాం? బెండకాయ లేదా దొండకాయ? వంకాయ చేద్దాం. మరి ఒక కర్రీ ఏం బాగుంటుంది? దీంతో పాటు పొటాటో ఫ్రై, సాంబార్ కూడా చేసేద్దాం. వీటన్నిటితో పాటు అప్పడాలు కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కడి వరకు వచ్చారు? మీ ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్ లో ఉన్నామే. వచ్చి. రెస్టారెంటా? అది కాదు పిన్ని, నీకు ఇష్టమైన బిర్యానీగా, అది ముందే ఆర్డర్ చేపిస్తాను. నువ్వు వచ్చేసాయి. హాయ్ అమ్మా, బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? ఇప్పుడు ఏం చెప్పాలి? గుర్తుపట్టాను. బాగున్నారా? బాగున్నానమ్మా. రా లోపలికి వెళ్దాం. చాలా మంది ఉన్నారు. బాగా పాడకపోతే ఏమనుకుంటారు? నెక్స్ట్ నేనేనా? నేను కాదా? సరే, ఈ లోపల లిరిక్స్ ప్రాక్టీస్ చేద్దాం. లిరిక్స్ చూస్తూ పాడితే ఏమనుకుంటారు? లిరిక్స్ తెచ్చుకున్నావా? థ్యాంక్ యూ. నేనే ఓవర్గా థింక్ చేశా. బాగానే పాడాను. వావ్, ఇవాళ బీచ్ ఎంత బాగుందో. అవును, సన్ స్క్రీన్ సరిగ్గా రాసానా? లేకపోతే టాన్ అయిపోతాను. చెప్పులు తడిస్తే పాడైపోతాయి. పక్కన పెట్టేద్దాం. చెప్పులు ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో. అమ్మో, నా డ్రెస్ తడిసిపోతుంది. అలా సడన్ గా పెద్దవి ఏంటి? చూస్తేనే భయం వేస్తుంది. ఎవరో తిందాం. ఏంటి కార్న్ కరకరలాడుతోంది? ఇసుక. ఫోన్ వచ్చింది కదా అని ఎత్తేకండి. లిఫ్ట్ చేసి చిక్కుల్లో పడకండి. కోరి కష్టాలు తెచ్చుకోకండి. నెంబర్ తేడాగా ఉంటే గమనించండి, లేదంటే సైబర్ క్రిమినల్ చేతిలో మోసపోతారు. అన్నోన్ నెంబరా? స్కామ్ కాలా? లిఫ్ట్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసేస్తారేమో. నా ఫ్రెండ్స్ నాకు ప్రాంక్ కాల్ చేస్తున్నారా? లేదా రాంగ్ నెంబరా? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారేంటి? బ్లాక్ మెయిల్ చేస్తారేమో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని ఫ్రంట్ ఫోన్ నుంచి చేస్తే కాల్ లిఫ్ట్ చేయదేంటి? స్టూడియో బాగుంది. న్యూ లుక్ అన్నారు. ఎలా ఉంటుందో ఏంటో. ఈ లుక్ నాకు సెట్ అవుతుందో లేదో. ఏంటి ఇంత క్రీమ్ రాస్తున్నారు? హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో. ఇన్ని రకాలు వేస్తున్నారు. ఎక్కువైపోదు కదా? వావ్, నేనే ఓవర్గా థింక్ చేశా. చాలా బాగుంది. ఇవాళ ఏదైనా కొత్తగా తిందాం. అది నాకు నచ్చకపోతే వద్దులే, ఎప్పుడు ఆర్డర్ చేసేదో చేద్దాం. వెయిటర్ ఇంకా రాలేదేంటి? గట్టిగా పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో. ఏం కావాలి మేడం? పన్నీర్ ఫ్రై, పన్నీర్ బిర్యానీ. ఓకే మేడం. నేను చెప్పింది సరిగ్గా విన్నాడా? ఇంకా ఫుడ్ తేలేదేంటి? నేను ఆర్డర్ చేశాను మర్చిపోయాడా? వచ్చింది.
బిర్యానీ తెమ్మంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాడేంటి? రిటర్న్ ఇచ్చేస్తే ఏమనుకుంటారో. సర్లే తినేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.